బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టాయిలెట్ క్లీనర్ సంబంధించి టాయిలెట్ క్లీనర్ని ఉపయోగించి భర్తను చంపిన ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడపైనే ఫుల్గా తాగించి ఏసై అని సాయి అనే యువకుడితోనే చెప్పింది సంధ్య. తన వల్ల కావటం లేదంటున్నా వినకుండా చంపేయాలంటూ కూడా చెప్పుకొచ్చింది సంధ్య. నిజామాబాద్లో జరిగిన హత్యోదంతంలో ఆడియో లీక్ అయింది. సంచలనం రేపుతోంది భార్య సంధ్య ఆడియో. నగర శివారులోని న్యాల్కల్లో భర్తను చంపేసింది భార్య. టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ను భర్త నరాల్లోకి ఎక్కించి భార్య సంధ్య ప్రవర్తించిన తీరు సమాజం సిగ్గుతో తలదించుకుంటున్న సందర్భం. వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఆ భార్య భర్తని కడతేర్చేసింది. ప్రియుడు అనిల్, సాయి అని మరో యువకుడు సాయంతో భర్తను కడతేర్చింది సంధ్య అనిల్ మధ్య వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు భర్త ప్రశాంత్. భర్త గల్ఫ్లో ఉంటే భార్య అనిల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. హాస్పిటల్లో ప్రశాంత్ నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ను ఎక్కించి చంపేసింది భార్య సంధ్య. ప్రియుడు అనిల్, మర్డర్ హెల్పర్ సాయి అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య, సంధ్యకి సాయి అలియాస్ బంటీకి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎట్లవుతుంది ఆడేనొర్రది కాదు రోల్లో తెలియదు అంత అయిపోయి ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చగా అయిపోండారు ఇప్పుడు. మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది ఆడు కిందికి దిగద్దు, ఆడికేదా అయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా ఆడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లా పడుకోవాలి, నాకు తెలియదు. ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా? నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను రావుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చాగా అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి. రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదే అంశం మీద సాయి అలియాస్ బంటి మాట్లాడాడు, రియాక్ట్ అయ్యాడు. ఏమంటూ ఉన్నాడు చూద్దాం. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? నేనైతే అన్న ఫోర్స్ అండి. ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా. ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇటు ముందరికి వచ్చేసాను. ఇక నేనే లేపేసాను. నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫ్ వేసి చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు. ఆమె ప్లాన్ ఇదంతా డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఏ సైడ్కి వెళ్ళి పడ్డాడు? ఇక్కడ నుంచి ఇటు. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు. ఈడ భూమిలో. రేడియో అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. బట్ బిఫోర్ దట్, ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, పూర్తి సమాచారం ఏంటి? అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రశాంత్ సంబంధించి కావచ్చు, లేకపోతే అనిల్ అండ్ సాయి అలియాస్ బంటి, సంధ్య, వీళ్ళ నలుగురికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ ఉన్నది? అసలు కేసు పూర్తిగా డీటెయిల్స్ ఏంటి ఇప్పటి వరకు ఉన్నవి?
సచిన్ ఏదైతే ప్రశాంత్ ను హత్యకు పూనుకున్నది, ఏదైతే భర్తతో తెగజెంపులు చేసుకోవాలి, ప్రియుడితో కలిసి ఉండాలన్న నేపథ్యంతో ప్రియుడితో సంబంధం ఏర్పరచుకొని భర్తను హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం పెట్టింది. ఏదైతే బంటి అలియా సాయి ఉన్నారో సాయితో ఆడియో రిలీజ్ అయింది. ఆడియోలో మాట్లాడిన అంశాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఎట్లాగైనా అతన్ని చంపేయు, నీకు మందు కావాలంటే ఇంకా తీసుకొచ్చి ఇస్తాను, తెప్పించుకో, అతను ఎలాగైనా బిల్డింగ్ పై నుంచి తోసేయు అని చెప్పి సంధ్య బంటితో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతున్న పరిస్థితి. ఆడియోలో మాట్లాడిన అంశాన్ని పూర్తిగా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బంటి పోలీసులకు పూసగించినట్లు చెప్పిన పరిస్థితి మనం చూసాం వీడియోలో. ఎందుకంటే ఎట్లాగైనా సరే వీడితో కలిసి ఉండాలంటే భర్తను హత్య చేయాలనే నేపథ్యంలో పూనుకుంది సంధ్య. ఖచ్చితంగా బిల్డింగ్ పై నుంచి తోసేసింది. అంతేకాకుండా బిల్డింగ్ పై నుంచి తోసేసిన క్రమంలో బతికి బయటపడ్డాడు ప్రశాంత్. అతను ఎట్లాగైనా హాస్పిటల్కు తరలించే క్రమంలో ఆమె గత కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో నర్సుగా పనిచేసినట్లు సమాచారం. నర్సుగా పనిచేసిన క్రమంలో ఎక్కడ ఏ ఇంజక్షన్ ఇస్తే బాగుంటుందనే క్రమంలో నరాలకు ఆర్పిట్ అయితే బాత్రూమ్ క్లీనర్ చేసే ఆ ఆర్పిట్ దాన్ని నరాలకు ఎక్కించిన పరిస్థితి కనిపించింది. ఆ నరాలకు ఎక్కించిన నేపథ్యంలో భర్త అక్కడికక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏదేమైనప్పటికీ భర్తను తొలగించుకునే క్రమంలో ఆ ప్రియుడితో సంబంధం ఏర్పరచుకుని మరో వ్యక్తితో ఆ భర్తను హత్య చేసేందుకు పూనుకున్న నేపథ్యంలో మొత్తానికి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఆడియో పోలీసులకు దొరికింది. ఆ ఆడియోలో పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి. దానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ కేసు విచారణ చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. టాయిలెట్ క్లీనర్ ఇచ్చి అంటే టాయిలెట్ క్లీనర్ని ఇన్జెక్ట్ చేసి భర్తను చంపేస్తున్న కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడపైన ఫుల్గా తాకించి ఏసై అని సాయి అనే యువకుడితో చెప్పింది భార్య సంధ్య. తన వల్ల కావడం లేదంటున్నా వినకుండా చంపేయాలంటూ ప్రెషర్ చేసింది సంధ్య అంటూ చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి. నిజామాబాద్లో జరిగిన ఈ హత్యోదంతంలో ఆడియో లీక్ అయింది. సంచలనం రేపుతోంది భార్య సంధ్య ఆడియో. నగర శివారులోని న్యాల్కల్లో భర్తను హతమార్చింది భార్య. టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ను ఆ భార్య తన భర్త నరాల్లోకి ఎక్కించేసింది, ఇన్జెక్ట్ చేసింది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నారని భర్తను మట్టుబెట్టింది భార్య. ప్రియుడు అనిల్, సాయి అనే మరో యువకుడి సాయంతో భర్తను కరతీర్చింది సంధ్య. అనిల్ మధ్య వివాహేతర సంబంధం కంటిన్యూ అయింది. ఇదే ఇంతటి ఘాతుకానికి దారితీస్తుందనేది అక్కడ వినిపించమాట. ఈ మధ్య గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు భర్త ప్రశాంత్. భర్త గల్ఫ్లో ఉంటే భార్య అనిల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. హాస్పిటల్లో ప్రశాంత్ నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ని ఎక్కించి చంపేసింది భార్య సంధ్య. ప్రియుడు అనిల్, అలాగే ఈ ఘాతుకానికి సాయపడిన సాయి అలియాస్ బంటి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని పోలీసులు అండ్ రిమాండ్కి తరలించారు. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి